భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. పాక్ పై భారత్ మెరుపు దాడులకు పాక్ చావు తప్పి కన్ను లొట్టుపోయినట్లయితే అయింది. దీని నుంచి తేరుకునే లోపు పాకిస్తాన్ కు మరో షాక్ తగిలింది. గత కొంతకాలంగా తమను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని పాక్ పై తిరుగుబాటు చేస్తున్న బలూచ్ తెగల వారు ఎవరు ఊహించని విధంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక ప్రావిన్స్. దీర్ఘకాలంగా స్వాతంత్ర ఉద్యమాలకు కేంద్రంగా ఉంది. బలూచ్ ప్రజలు తమ సహజ వనరుల దోపిడీ, రాజకీయ హక్కుల కొరత, పాకిస్తాన్ సైన్యం చేస్తున్న అణిచివేతలపై ఆరోపణలు చేస్తూ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA ఈ ఉద్యమంలో ప్రముఖ సాయుధ సంస్థగా ఉంది. ఇది పాకిస్తాన్ సైన్యం మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తూ స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతోంది. అయితే స్వాతంత్ర దేశంగా ప్రకటించుకుంటే సరిపోతుందా? అసలు ఒక స్వాతంత్ర దేశంగా ప్రపంచ దేశాల్లో నిలవాలంటే ఏం కావాలి? నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తాము కసరత్తు చేస్తున్నామని క్వెట్టాలో కొత్త పార్లమెంటుకు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన వీడియోను బలూచిస్తాన్ విడుదల చేసింది. అలాగే భారత్ సహా ఇతర దేశాలు తమ కొత్త బలూచిస్తాన్ దేశానికి వచ్చి ఎంబసీలు ఏర్పాటు చేయాలని కోరింది. అయితే స్వాతంత్ర దేశం ఏర్పాటు అనేది చాలా సంక్లిష్టమైన బహుముఖమైన ప్రక్రియ. ఇది చారిత్రక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక స్వతంత్ర దేశం ఏర్పాటు కావడానికి సాధారణంగా సామూహిక అవగాహన, జాతీయ గుర్తింపు అవసరం. ఉదాహరణకు భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం సమయంలో వివిధ సమూహాలు ఒక జాతీయ గుర్తింపు కోసం ఏకమయ్యాయి. అలాగే వలస లేదా అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం, రాజకీయ సంస్థల ఏర్పాటు, అంతర్జాతీయ మద్దతు, ఒత్తిడి అంటే భారత స్వాతంత్ర ఉద్యమంలో అమెరికా, సోవియట్ యూనియన్ వంటి దేశాల నుండి కొంత మద్దతు భారత్కు లభించింది. చర్చలు, ఒప్పందాలు, స్వాతంత్ర ప్రకటన, గుర్తింపు ఉండాలి. గతంలో భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్రం ప్రకటించి త్వరలోనే అనేక దేశాల నుండి గుర్తింపు పొందింది. ఒక కొత్త దేశ నిర్మాణం కావాలంటే స్వాతంత్ర తర్వాత ఒక రాజ్యాంగం రచన, ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటు, ఆర్థిక విధానాలు, సైన్యం, విదేశాంగ విధానం వంటి అంశాలు నిర్మించబడతాయి. భారతదేశం చూసుకుంటే భారతదేశంలో 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇది దేశ నిర్మాణంలో కీలక దశ. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా దీర్ఘకాల ఉద్యమం, శాంతియుత పోరాటాలు, చర్చల ద్వారా స్వాతంత్రం లభించింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం, స్వాతంత్ర ప్రకటన, రాజ్యాంగ రచన జరిగింది. ఇకపోతే దక్షిణ సూడాన్ దేశంలో దీర్ఘకాల అంతర్యుద్ధం, రాజకీయ ఒప్పందం, అంతర్జాతీయ మద్దతు ద్వారా 2011లో స్వాతంత్రం సిద్ధించింది. అంతర్గత విభేదాలు అంటే కులం, మతం, భాష వైవిధ్యం వంటి విభేదాలు కూడా ఉంటాయి. సరిహద్దు వివాదాలు భారత్ పాక్ విభజన సమయంలో జరిగినట్లుగా ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుని ఒక దేశాన్ని నిర్మాణం చేపడతారు.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరిన్ని వివరాలు అందించడానికి అనలిస్ట్ శంకర్ గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శంకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇవాళ బలూచిస్తాన్ స్వాతంత్రంగా ప్రకటన చేసుకుంది, ఒక దేశంగా సెపరేట్ దేశం అన్నట్టుగా కూడా ప్రకటించుకుంది. సో ప్రపంచ దేశాలతో ఇది ఒక దేశం అని అనిపించుకోవడానికి ప్రస్తుతం సాధ్యమైన పనే అంటారా, లేదంటే అసలు ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలంటారు? ఇంకా అంటే నాకు తెలిసి 194 దేశం ఉన్నట్టుంది, 193 దేశాలు ఉన్నాయి. కాబట్టి ఐక్యరాజ్య సమితిలో ఆమోదం పొందే వరకు కూడా మనం దేశంగా పరిగణించలేం. వాళ్ళు ప్రకటిస్తే అది మనం ఐక్యరాజ్య సమితి గుర్తింపు దేశాల సంఖ్య 193. మరి ఐక్యరాజ్య సమితి గుర్తిస్తే మనం దేశంగా గుర్తించవచ్చు, లేకపోతే గుర్తించలేము. చాలా మంది చాలా దేశాలు పెట్టుకుంటుంటారు, అది లీగల్ గా మనం గుర్తించలేము. ఇంకా అంటే యాక్చువల్గా స్వాతంత్ర దేశంగా ప్రకటించింది. ప్రపంచ దేశాలలో నిలవాలంటే అసలు ఆ దేశానికి ఏం కావాలంటే వాళ్ళగా ప్రకటించుకున్నా సరే, అది ఇంకా అంగీకారం కాకపోయినా సరే, ఒక దేశంగా ఏర్పడాలంటే ఏమేం కావాలంటారు? అసలు ఒక దేశంగా ఏర్పడాలంటే భౌగోళిక పరిస్థితులు ముఖ్యంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. తర్వాత వాళ్ళ జనాభాను కొంత పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇతర దేశాలతో ఎట్లా ఉంటారు అనేటువంటిది, అసలు వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలా, దేశానికి గుర్తింపు ఇవ్వద్దా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే దేశానికి గుర్తింపు అనేది వస్తుంది. అంటే ఇలాగ బలూచిస్తాన్ ఒక స్వాతంత్ర దేశంగా పరిగణించుకోవడానికి రీజన్ అంటే ఏముంది అనుకోవాలి? దీనికి వెనకాల కారణం ఏమన్నా రాజకీయ కుట్ర ఉందనుకోవచ్చా, లేకపోతే రీజన్ ఏమనుకోవాలి? ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలూచ్ అనేటువంటి ఒక తెగ వాళ్ళు సపరేట్ దేశం కావాలని కొట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం అంతా కూడా చూస్తున్నాం. అయితే ఈ తరుణంలో మన భారతదేశం ఎట్లయితే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మీద చేస్తుందో, ఈ బలూచ్ కూడా ఇదే అవకాశంగా భావించి వాళ్ళ మీద, ఆ సైన్యం మీద దాడులు చేసి కొన్ని పట్టణాలను అంటే క్వెట్టా అట్లాంటి నగరాలను కూడా స్వాధీనం చేసుకుందని చెప్పేసి మనం మీడియాలో చూసినాం. అంటే మొత్తంగా ఇటు భారతదేశం ఒకవైపు, అటు పాకిస్తాన్ మీద అటు బలూచ్ ఒకవైపు పోరాటం చేస్తున్నారు, బాంబులు వర్షం కురిపిస్తున్నారు, ఆర్మీని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. కాబట్టి మాకు కూడా ఒక స్వతంత్రత వచ్చిందని చెప్పేసి వాళ్ళకు ప్రకటించుకున్నారు. సరే, భారతదేశం కూడా మనమే స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళ నుంచి ప్రకటించుకొని పోయింది. కానీ అది ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు ఉండాలి అనేటువంటిది మనం పెట్టుకున్నటువంటి ఒక అయితే బలూచ్ సంబంధించి 3 దేశాలు విభజించబడి, ఇరాన్ ఒకటి, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఈ 3 దేశాలకు సంబంధించినటువంటి తెగ. ఒక తెగకు మరి దేశంగా వాళ్ళు గుర్తింపు ఇస్తారా, గుర్తింపు ఇవ్వరా అనేటువంటిది మనం రాబోయే కాలంలో చూడాల్సిందే. ఏదేమైనా గుర్తింపు వచ్చినా రాకున్నా వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకొని సంబరాలు చేసుకుంటున్నట్టు కూడా మనం మీడియాలో చూస్తున్నాం. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం అయితే దీన్ని తిరస్కరిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని ఒప్పుకోవట్లేదు. కానీ ఈ పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా? పాకిస్తాన్ ఒప్పుకోదు. ఎందుకంటే పాకిస్తాన్ లోనే ఉండాలని కోరుకుంటుంది కదా. ఇప్పుడు మన పిఓకే, మన భారతదేశంలో ఉండేటువంటి భూభాగాన్ని కూడా వాళ్ళ దేశంలో కలుపుకోవాలి, అవకాశం ఇస్తే మన భారతదేశాన్ని కూడా పాకిస్తాన్ లో కలుపుకోవాలని చూసేటువంటి పాకిస్తాన్ వాళ్ళ దేశం నుంచి వెళ్ళి విడిపోతున్నటువంటి ఒక తెగను వేరే దేశంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయరాలు. పాకిస్తాన్ వాళ్ళు అసలు ఏది యాక్సెప్ట్ చేయరు. పాకిస్తాన్ వాళ్ళు ఒక మతోన్మాదం తోటి ఒక ఏంది వాళ్ళకి సంబంధించి మేమే ప్రపంచంలో అనేటువంటి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎట్లాంటిది ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఒప్పుకుంటారని ఆశించడం కూడా తప్పే. అంటే ఇలా ఒక బలూచిస్తాన్ ఒక దేశంగా అంటే స్వాతంత్ర దేశంగా ప్రకటించుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అంటే ఆర్థికంగా ఏ విధంగా నిలదొక్కుకోగలదు? అంటే తనకు తాను ప్రకటించుకుంది ప్రెసెంట్ అయితే కనుక, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆర్థికంగా నిలదొక్కుకోగలదంటారా? ఆర్థికంగా అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనకైతే తెలియదు. ఆ దేశంలో మరి వ్యాపారాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, ఆర్థిక వనరులు ఏంటి, వాళ్ళు దేని మీద ఎక్కువ ఆధారపడి ఉన్నారు? భారతదేశం లాగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారా, కంపెనీస్ ఉన్నాయా, ఇండస్ట్రీస్ ఉన్నాయా? అసలు అదొక తెగ అనేటువంటిది మనం వింటున్నాం. మరి అది ఏ ప్రాంతంలో ఉంది, ఏం కథ అనేటువంటిది పూర్తిగా మనం సమాచారం సేకరించిన తర్వాత వాళ్ళు ఈ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకు ప్రజలు సొంతంగా జీవించగలుగుతారు, సొంతంగా ఒక దేశాన్ని నిర్మించుకోగలుగుతారు, ఒక దేశాన్ని వాళ్ళు పరిపాలించుకోగలుగుతారు అనేటువంటి అవకాశం ఉంటే దానికి ఒక గుర్తింపు ఇవ్వచ్చు. కానీ ఈ మతం ఆధారంగా, ఈ కులాల ఆధారంగా దేశాలు విభజించడం చాలా బాధాకరంగా ఉంటది. ఎందుకంటే మతం పేరిట ఒక దేశం ఇంకో దేశం మీద దండయాత్రలు తీసుకునే పరిస్థితి కనబడుతున్నాయి తప్ప, మతం ఆధారంగా, కులం ఆధారంగా, తెగల ఆధారంగా దేశాలు
విడిపోతే కొంత బాగుండదు అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. అంటే ఇలా కొంత బలూచిస్తాన్ మేడం, ఏ దేశం ఏర్పడ్డా కొన్ని రోజుల వరకు అక్కడ కొంత ఆర్థికంగా చాలా ఇబ్బందులే ఉంటాయి. అక్కడ పరిపాలన వ్యవస్థ కావాలి, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కొంత ఆఫీసర్స్ కావాలి, ఎన్నికలు, ఇవన్నీ రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా చాలా వెనుకబడే అవకాశాలే ఉంటాయి. అంత తొందరగా ఆర్థిక అభివృద్ధి సాధించడానికి చాలా అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే ఒకవేళ ఈ బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా తాను ప్రకటించుకున్న నేపథ్యంలో అసలు పాకిస్తాన్తో పాటు మిగిలిన ఏ దేశాలకైనా నష్టం జరిగే అవకాశం ఉందా, లేదంటే ఏ దేశాలకైనా లాభం జరిగే అవకాశం ఉందా? ఏ దేశాలకు నష్టం లాభం అన్నప్పుడు పాకిస్తాన్ కు నష్టం జరుగుతుంది. ఒక పార్ట్, ఇప్పుడు మన శరీరంలోకి వెళ్ళి ఒక పార్ట్ పోతుందంటే మన బాధ కదా. కాబట్టి ఆ పాకిస్తాన్ కు నష్టం ఉంటుంది. కానీ ఇక్కడ నష్టం లాభము ఆ దేశానికే ఎక్కువ సంబంధించింది. ఎందుకంటే బయట దేశాలు వాళ్ళకు డబ్బులు ఇచ్చేది కాదు, బయట దేశాలు ఆ దేశం అప్పుల్లో ఉంటే ఆదుకునేది కాదు. ఏమైనా ఇస్తే కొన్ని దేశాలు ఇవ్వచ్చు, కానీ వాళ్ళ ఆర్థిక స్తోమత పాకిస్తాన్ నుండి విడిపోతుంది. కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారా? ఒక కుటుంబం నుంచి వెళ్ళి ఒక కొడుకు వేరుపడుతున్నప్పుడు ఆయన పూర్తిగా డెవలప్ అవుతాడు, ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడతాడు, మంచి ఉద్యోగం ఉంది అన్నప్పుడే వేరుపడాల్సిన అవసరం ఉంటుంది. మరి బలూచిస్తాన్ సంబంధించి వాళ్ళు వేరుపడుతున్నారు కాబట్టి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు నిలబడతారా? దానివల్ల పాకిస్తాన్ కి కొంత నష్టం ఉంటుంది, కొంత లాభం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు వాళ్ళ మీద ఫైట్ చేస్తుంటారు, వాళ్ళ మీద ఎప్పుడు పోరాడుతుంటారు. దరిద్రం పోయింది బలూచిస్తాన్ నుంచి అనేటువంటిది లోపల ఉండొచ్చు వాళ్ళకి. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మా భూభాగం నుంచి వాళ్ళు వేరిపోతున్నారు కదా, మా దేశం కొంత నష్టపోతుంది అనేటువంటిది అది మీదికున్నటువంటి అభిప్రాయం. అంటే బలూచిస్తాన్ అంశం ప్రపంచ రాజకీయాల్లో ఎంత స్థానం సంపాదించగలదు అనుకోవచ్చు? మేడం, ఇప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి ఐక్యరాజ్య సమితి గుర్తింపించిన దేశాలు 193 దేశాలు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి, వాళ్ళకి సంబంధించి వాళ్ళ బాగోగులు వాళ్ళు ఏ దేశంకి ఆ దేశం పట్టించుకుంటున్న పరిస్థితి. అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందని దేశాలు ఉన్నాయి. కొన్ని ఆర్థికంగా గతంలో మనం శ్రీలంక చూసినాం, తర్వాత మంగోలియా దేశం లాంటి చాలా దేశాలలో ఆర్థికంగా క్షీణించి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొన్ని అమెరికా లాంటి, తర్వాత రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశం కావచ్చు, తమ కాలం మీద తను నిలబడి ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తున్నటువంటి కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. ఇట్లా ఆర్థిక విషయంలో మరి బలూచిస్తాన్ ఏ దేశాల మిత్రత్వం ఉన్నది, ఆ దేశాల బలూచిస్తాన్ సపరేట్ దేశంగా విడిపోవడానికి ఇంకేమైనా దేశాలు సపోర్ట్ చేస్తున్నాయా, ఆ సపోర్ట్ చేయడంలో వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా అనేటువంటిది మనకు తేలాల్సి ఉంది. ఇంకా పూర్తిగా బలూచిస్తాన్ అనేటువంటిది ఒక తెగ పాకిస్తాన్ నుంచి విడిపోవాలి, వాళ్ళతోటి ఉండలేము అనేటువంటిది వాళ్ళకు ఉన్న అభిప్రాయం. కానీ విడిపోయిన తర్వాత ఏ దేశాలు సపోర్ట్ చేస్తే, ఏ దేశాలు ఆర్థికంగా ఆదుకుంటాయి అనేటువంటిది మరి, లేకపోతే శ్రీలంకలో వచ్చినటువంటి సంక్షోభం మళ్ళీ బలూచిస్తాన్ లో వస్తుందా అనేటువంటిది కూడా చర్చ నడుస్తా ఉంది రాజకీయ వర్గాల్లో. అంటే ఇన్నాళ్ళ నుంచి లేదు, ఇప్పుడు సడన్ గా ఒక బలూచిస్తాన్ ఒక స్వాతంత్ర దేశంగా ప్రకటించుకుంది అంటే నిజంగా స్థానిక ఉద్యమ పోరాటమే అనుకోవచ్చా, లేదంటే ఇక విదేశీ ఉద్యమ పోరాటానికంటే వెనకాల సపోర్టింగ్ ఉంది అని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడున్న పరిస్థితిని, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే. నేను ఇంతకుముందు చెప్పాను మేడం, మన భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది. 25 నిమిషాలలో 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి దాదాపు 80 నుంచి 100 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఇదే అదునుగా భావించినటువంటి బలూచ్ పోరాటం సంబంధించినటువంటి ఆర్మీ వీళ్ళ మీద పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ మీద దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి కొన్ని నగరాలను దాడి చేయడం, అవి స్వాధీనపరచుకోవడం ఇట్లా కూడా జరిగింది. అంటే భారతదేశం దండయాత్ర చేస్తున్నప్పుడు ఒకవైపు అదునుగా భావించి ఈ బలూచ్ కూడా ఇంకొక వైపు దాడి చేసింది తప్ప, పాకిస్తాన్ ఒంటరిగా ఉన్నప్పుడు బలూచ్ చేసి కొట్లాడి సాధించుకొని వేరుపడితే కొంత ఉపయోగం ఉండేది. ఏదైనా భారతదేశం సపోర్ట్ తోటి బలూచ్ కొంత స్వతంత్ర దేశంగా ఏర్పడబోతుంది ఇండైరెక్ట్ గా భారత సపోర్ట్ తోటి అనేటువంటిది మనకున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శంకర్ గారు, మంచి విశ్లేషణ అందించారు. మొత్తంగా అయితే బలూచిస్తాన్ అయితే మొత్తంగా పాకిస్తాన్ నుంచి విడిపోయి ఒక స్వతంత్ర దేశంగా అయితే ప్రకటించుకోవడం జరిగింది. ఒక దేశంగా ప్రకటించుకోవడం ఒక ఎత్తు అయితే, ఒక దేశాన్ని నిర్మాణం చేసుకోవడం కూడా మరొక ఎత్తు అని అనుకోవాలి. చూద్దాం ముందు ముందు బలూచిస్తాన్ ఎలాంటి నిర్మాణంతో ముందుకు వెళ్ళబోతుందో